चक्षुर्पुण्येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। नमः ओम विष्णुपादाय नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे पाश्चात्यदेशतारिणी। जया श्री कृष्णा चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। परम पूज्य श्री రాధా గోవిందులకి నమస్కారం చేసుకోండి. పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజుకి జై. గీతా మహాత్యం. గీతాది చ ఏనాపి భక్తి భావేన సేతసా వేదశాస్త్రా పురాణాని తేన దీతాని సర్వసః. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. భక్తి భావంతో గీతను అధ్యయనం చేసే వ్యక్తి అన్ని విధాలుగా వేదాలు పురాణాలు వంటి అన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో సరి సమానం. ఇంట్లో ఏం చెప్తున్నారంటే భగవద్గీతని మనము భక్తితో అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. అంటే భగవద్గీతను చదవడం వల్ల అన్ని శాస్త్రాలు వేదాలు అధ్యయనం చేసిన వాటితో సరి సమానము. మనము భగవద్గీతని అహంకారంతోనూ అమర్యాదతోనూ చదవకూడదు. భక్తి భావంతో భగవంతుని మీద శరణాగతి భావంతో మనము భగవద్గీతని అధ్యయనం చేయాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆతృతతో మనము జ్ఞానాన్ని తెలుసుకునే భావంతో మనము భగవంతుని మీద శరణాగతి భావంతో మనము భగవద్గీతను అధ్యయనం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. 15 ఈరోజు 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం చూస్తున్నాము. పురుషోత్తముడు అంటే భగవంతుడు. ఆయన ఎందుకు పురుషోత్తముడు, ఆయన గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాము. ఈ పురుషోత్తమ యోగం ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో పురుషోత్తమ యోగంలో దాదాపుగా భగవంతుడే అన్ని వివరించారు. ఎక్కువగా అర్జునుడు క్వశ్చన్స్ అడిగేదానికంటే భగవంతుడే ఎక్కువగా అన్ని వివరణలు ఇస్తున్నారు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాఖా మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. బాగు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వ్రేళ్లు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేద బుక్కులే వ్రతములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడగును. ఇక్కడ ఏం చెప్తున్నారు?
దేవాది దేవుడని శ్రీకృష్ణ భగవాన్ ఇలా చెప్పారు. వ్రేళ్లు ఊర్ధ్వముఖముగును, శాఖలు క్రింది ముఖముగును, వేద బుక్కులే వ్రతముగా కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. అంటే అశ్వత్థ వృక్షం అంటే రాగి చెట్టు. ఈ రాగి చెట్టు భౌతిక జగత్తులో అంటే వ్రేళ్లు పైగా కొమ్మలు కిందిగా ఉంటాయి, అంటే తలక్రిందులుగా ఉంటుంది. అలా ఉండడం ఏంటి అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు అనమాట. అంటే ఇక్కడ మనము ఒక నది ఒడ్డుకు వెళ్ళాం అనుకోండి, అది ఎప్పుడు చెట్టు రివర్స్ లో కనిపిస్తుంది మనకి. అలా అదేంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని, మన ఆధ్యాత్మిక జగత్తు అనేది శాశ్వతమైనది, భౌతిక జగత్తు దానికి నీడ వంటిది. అంటే ఆధ్యాత్మిక జగత్తుని ఈ భౌతిక జగత్తు కూడా పోలి ఉంటుందన్నమాట. అంటే ఈ కొమ్మల్ని మనము వేదాల్లాగా తీసుకోవాలి. ఈ కొమ్మలు అనేటివి రకరకాల లోకాలుగా మనం భావించాలి. ఈ కొమ్మల్లో కూడా మనం భౌతిక జగత్తులోకి వస్తే ఈ కొమ్మలకు ఉండే ఫలాలు కర్మ ఫలాలు, మన కర్మ ఫలాలుగా భావించి మనం, అంటే ఒక జీవుడు తను చేసే కర్మని బట్టి తన కర్మ ఫలితం ఉంటుంది. ఆ కర్మ ఫలితం బట్టి నెక్స్ట్ లైఫ్ వారికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక జీవుడు పాపకర్మ చేసుకుంటూ ఈ కర్మ బంధనాలకి బంధించబడి ఉన్నారనుకోండి, దాని ద్వారా ఒక కోతి ఎలా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు వెళ్ళి ఫలాలను ఆస్వాదిస్తూ ఉంటుందో, అలాగే కూడా జీవుడు ఒక వృక్షం నుండి ఇంకొక వృక్షంకి ఎగురుకుంటూ ఇంకొక జన్మ నుంచి ఇంకొక జన్మకు మారుకుంటూ ఆ కర్మ ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు. దానికంటే ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము భగవంతుని గురించి తెలుసుకోవాలని అనుకుంటామో, వేదాలను గురించి తెలుసుకోవాలని అనుకుంటామో, అప్పుడు మనము వ్రేళ్ళని మొదలు పెడతాము. అంటే భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి మనము ఆలోచిస్తున్నాము అంటే. ఏ చెట్టునైనా చూడండి, మనకి చెట్టుకు వాటర్ పోయాలంటే వ్రేళ్ళకే వాటర్ పోస్తాం, కానీ కొమ్మలకి దాని ఆకులకి ఫలాలకి పోయము. ఓన్లీ వ్రేళ్ళకి పోస్తేనే అది వృక్షముగా, చెట్టుగా ఫస్ట్ మొక్కలాగా ఉంటుంది, తర్వాత వృక్షంలాగా మారుతుంది అన్నమాట. అలాగే ఈ రాగి చెట్టు యొక్క వృక్షాన్ని వేదాలతో కంపేర్ చేస్తున్నారనమాట. ఎవరైతే ఈ వేదాలు నేర్చుకుంటారో, ఈ వేదాల యొక్క సారాంశం అంతా భగవద్గీత. వేదాల యొక్క సారాంశం ఏమంటే భగవంతుని తెలుసుకోవడము. అందుకే ఎవరైతే వేదాలను ఎరుగుతారో వారు భగవంతుని తెలుసుకున్నట్టు. అంటే మనం వేదాలని వదిలిపెట్టినాం అనుకోండి, వ్రేళ్ల ద్వారా మనం వదిలిపెట్టినాము అని చెప్తున్నారు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. హరే కృష్ణ. భావం గురించి చెప్పండి మాతాజీ. వాయువు గంధమును మోసుకుపోయినట్లు జీవుడు భౌతిక జగత్తును విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు గొనుపోచుండెను. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. జీవుడు ఈ విధంగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకనొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వాను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక మార్గమునకు చెందిన ఇంద్రియములను అనుభవించను.
దీంట్లో మనము చూడండి ఇక్కడ వాయువు గంధముని మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తుని విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములు ఒక దేహం నుండి మరొక దేహం కొనిపోవుచుండును. చూడండి, ఇప్పుడు మనము ఒక మంచి ప్లేస్ లో నిలబడి ఉంటే మనకి మంచి శాండిల్వుడ్ ఉందనుకోండి, మంచి శాండిల్వుడ్ స్మెల్ వస్తుంది. అదే మనం ఒక మురికి కుండ దగ్గర నిలబడితే మురికి వాసన వస్తుంది. అలాగే ఆ వాయువు కూడా మంచి గంధంతో ఉంటే మంచి వాసననిస్తుంది. అలాగే చెడుగా ఉంటే చెడు వాసననిస్తుంది అని చెప్తున్నారన్నమాట. అలాగే జీవుడు కూడా మనము సత్వగుణం దీంట్లో ఏం చెప్తున్నారంటే సాంగత్యం గురించి చెప్తున్నారు. ఎలాంటి సాంగత్యం మనం చెయ్యాలి, జీవుడు అనేవారు ఎలాంటి వారితో సాంగత్యం చెయ్యాలి. చూడండి, సత్వగుణం ఉండే వారితో చేస్తే వారికి సత్వగుణం వస్తుంది. రజోగుణం ఉండే వారితో చేస్తే రజోగుణము, తమో గుణం ఉండే వారితో చేస్తే వారి గుణాలు వారికి వస్తాయి. అంటే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన పేరెంట్స్ మనకి చిన్నప్పుడు ఏదైనా చెడు దారి పట్టినప్పుడు చాలా వార్నింగ్స్ ఇచ్చేవారు, ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. మనం కూడా మన పిల్లలకి ఇప్పుడు అలానే చెప్తున్నాం కదా. ఏదైనా వాళ్ళు చెడు పని చేసేటప్పుడు చెడుగా వెళ్ళకూడదు అలాంటివి చెప్తున్నమాట. అలాగనే మనకు కూడా ప్రతి వారికి కూడా సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఎవరైతే ఉంటారో వారు సత్వగుణంలో ఉండి వారి సాధన ద్వారా వారు భక్తిని అలమర్చుకొని వాళ్ళకి మంచి గుణాలు వస్తాయి. అదే రజోగుణంలో ఉన్న వారు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలని కోరికలతో ఉంటారు. అలాంటి సాంగత్యం ఉండడం వల్ల వారికి రజోగుణ లక్షణాలు వస్తాయి. తమో గుణం అంటే తమో గుణంలో ఉన్నవారు ఎప్పుడు చెడు లక్షణాలను కలిగి ఉంటారు. అలాంటి వారితో ఉండడం వల్ల చెడు సాంగత్యం వస్తుంది అనేది. కానీ ఇక్కడ సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానివల్ల మనకి మన గుణాల్లో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అంటే అందరినీ ఉద్దేశించి కాదండి, జనరల్ గా చెప్తున్నాను నేను. ఎక్కువగా ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు. పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి. పెద్దవాళ్ళైతే కొంతమంది చాలా టీవీలకి, సీరియల్స్ కి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక ఓల్డ్ తను, మా నైబర్స్ 60-70+ అన్నమాట తను. ఆవిడ అంటే టైం పాస్ కోసం సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయారన్నమాట. ఆమె సిచ్యువేషన్ ఎలా ఉందంటే లాస్ట్ కి అంటే సీరియల్స్ చూడలేక ఉండలేకపోయేవారు. అంటే మీకు అందరికి కొంచెం ఐడియా ఉంటుంది. సీరియల్స్ లో కొంచెం సస్పెన్స్ పెడతారనమాట. ఆ సస్పెన్స్ తను తట్టుకోలేక ఆవిడ బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది. తనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ఇంతకు ముందు. కానీ ఆ సీరియల్స్ కి అడిక్ట్ అవడం వల్ల తనకి బ్లడ్ ప్రెషర్ వచ్చేసి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిందనమాట. అంటే అంటే మనం తీసుకునే సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇప్పుడు భక్తులతో సాంగత్యం చేసుకుంటూ, భగవంతుని గురించి శ్రవణం చేసుకుంటూ, జపం చేసుకుంటూ ఉంటే అసలు మనము ఆ శ్రవణం ద్వారా, మననం ద్వారా, టెంపుల్‌కి వెళ్ళి వచ్చడం ద్వారా అసలు మనకు ఆ రోజే కనిపించదనమాట. అలాగనమాట. అందుకని మనం సాంగత్యం అనేది ఈ భౌతిక జగత్తులో చాలా ఎప్పుడైతే మనం ఎక్కువగా కృష్ణ భక్తిలో, కృష్ణ సేవలో, కృష్ణుని గురించి శ్రవణం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఈ ఈ ఈ ఈ సత్వగుణం అనేది ఇంప్రూవ్ అయ్యి మనము భక్తిలో స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. యదాదిత్యాగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ
తేజో విద్ధి మామకం గామ విశ్వై చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. సమస్త జగత్తునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నవి. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష్యయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధములకు జీవ రసమును సమకూర్చుచున్నాను. దీంట్లో సమస్త జగత్తునందలి అంధకారం నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుతున్నవి. ఇంకా చూడండి, మనకి సూర్యుడి తేజస్సు కూడా భగవంతుని బ్రహ్మజ్యోతి తేజస్సు నుంచి మనకి వస్తుంది. అలాగే చంద్రుడు, సూర్యుడు లేకుండా చంద్రుడు ఉద్భవించలేరు. అలాంటిది ఇప్పుడు చూడండి, సూర్యుడు చంద్రుడు లేకపోతే మనకి మొక్కలకు ఉండే జీవము అసలు రాదు. మొక్కలు లేకపోతే, ఆహారం లేకపోతే మనము జీవించలేము. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు లేకపోతే సూర్యుడు లేరు, చంద్రుడు లేరు అని మనకి స్పష్టంగా చెప్తున్నారనమాట. ఇంకొకటి, ఇక్కడ మనకి అగ్నిలాగా భగవంతుడు మన జీర్ణశక్తిలో ఉంటారనమాట. మనం తినే ఆహారాన్ని ఒక అగ్ని ద్వారా మాత్రమే కొంతమందికి ఐడియా ఉంటుంది అనమాట. లోపల ఒక జఠరాగ్ని లాగా ఉంటుంది, దాని వల్లనే మన తినే ఆహారం జీర్ణం అవుతుంది అని తెలిసే ఉంటుంది కొంతమందికి. ఆ అగ్ని కూడా భగవంతుడే అని ఇక్కడ మనం చెప్తున్నారు. ఇక్కడ మనకి అంటే చూడండి, భగవంతుడు లేకుండా మనం ఏ పనిని చెయ్యలేము. ఆయన లేకుండా మన ఆహారాన్ని కూడా జీర్ణం చేసుకోలేము. ఆయన ఒక అగ్ని రూపంలో, జఠరాగ్ని రూపంలో మన కడుపులో ఉన్నారు. ఆయన ద్వారానే మన ఆహారము అరుగుతుంది. ఆయన ఎటువంటి ఆహారాలని, చీకేవి, నాకేవి, తాగేవి, ఇటువంటి అన్ని ఆహారాలని ఆయన జీర్ణం చేస్తారు అని చెప్తున్నారు. ఇంకోటి, నేను ప్రతి గ్రహమునందు ప్రవేశింతును, నా శక్తి చేతని అవి తమ కక్షనందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుణ్ణై సర్వ ఔషధములకు జీవరసమును సమకూర్చుచున్నాను అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భగవంతుని సృష్టి గురించి ఒకసారి జస్ట్ కొంచెం మాట్లాడుకున్నాము. భగవంతుని అంశ కారణోదక సాయి విష్ణు. ఆ కారణోదక సాయి విష్ణు నుంచి సమస్త లోకాలు ఉద్భవిస్తాయి అన్నమాట. ఆ కారణోదక సాయి నుంచి విష్ణువించిన లోకాలు ఎటువంటి చలనం లేకుండా ఒక ముడి పదార్థం లాగా ఉంటాయి. ఆ ముడి పదార్థంలోకి గర్భోదక సాయి విష్ణులాగా భగవంతుడు ప్రవేశించి దానికి ఒక జీవత్వాన్ని తెస్తారు. అంటే యాక్టివిటీని, అంటే ఆయన లేకుండా ఆ శక్తి అనేది రాదు ఆ గ్రహానికి కానీ ఆ లోకానికి కానీ. గర్భోదక సాయి విష్ణు ద్వారా అదే అనేది వస్తుంది. ఆ గర్భోదక సాయి విష్ణు నుంచి వచ్చిన మొట్టమొదటి జీవుడే బ్రహ్మ. ఆ గర్భోదక సాయి విష్ణుని శక్తి లేకుంటే ఏమి ఉండదన్నమాట అసలు. అంటే అది ఒక స్టోన్ లాగా ఉంటుంది, ఏమి చలనం ఉండదు, ఏముండదు. అలాగే గర్భోదక సాయి విష్ణు ఆ గ్రహంలో, ఆ ముడి పదార్థంలో వచ్చి దానికి ఒక చలనాన్ని ఇచ్చి ఆయన యాక్టివ్ గా పరమాత్మలాగా అందరిలో ఉంటారనమాట. దాంట్లోనే ఇంకోటి, ఇప్పుడు మనకి చంద్రుడి ద్వారానే అన్ని ఔషధాలు ఏర్పడతాయి అనమాట. చంద్రుడు సూర్యుడు లేకపోతే
ఒక చెట్టు యొక్క ఫలానికి రుచి అనేది రాదు. చంద్రుడు అదే విధంగా చంద్రుని ద్వారానే అన్ని ఔషధాలు తయారవుతున్నాయని ఇక్కడ చెప్తున్నారు. ఔషధాలంటే అంటే ప్రతి మూలకంలో చంద్రుని యొక్క కాంతి ద్వారానే ఆ మూలకానికి ఔషధంగా మారే శక్తి వస్తుంది. ఆ చంద్రుడి యొక్క కాంతి ద్వారానే ఆ మూలకానికి ఔషధ గుణాలు వస్తున్నాయి. ఔషధ గుణాలు వచ్చి అది ఔషధంగా మారి ఆ ఔషధాన్ని అందరూ మందు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అంటే భగవంతుడు చంద్రుని ద్వారా మనకి మూలకాలని ప్రసాదిస్తున్నారు. అంటే ఔషధాన్ని కూడా ప్రసాదించేది నేనే అని ఇక్కడ స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. చంద్రకాంతి, సూర్యకాంతి, మనలో ఉండే జఠరాగ్ని, ఈ లోకాన్ని సృష్టికి మూలం భగవంతుడు అని చెప్తున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ. ఇది ఒకసారి శ్లోకం పలకండి మాతాజీ, ఇంపార్టెంట్ శ్లోక. సర్వస్వ చాహం సర్వస్వ చాహం హృది సన్నివిష్టో హరే కృష్ణ. మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను. ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేయుచున్నాను. నేను సర్వుల హృదయముల యందు నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. మన ఆహార పదార్థాలను భగవంతుని జీర్ణం చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఆసీనుడై ఉన్నారు అన్నమాట. ఆయన జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, మరుపు ఇచ్చేది ఆయనే. అంటే మన జ్ఞాపక శక్తికి, జ్ఞానానికి, మరుపుకి, బుద్ధికి, ఇంటెలిజెన్స్కి అన్నిటికీ కారణం ఆయనే. వేదాంతకర్త ఆయనే, వేదాలను ఎరిగిన వారు ఆయనే. అంటే వేదాలు చెప్పినది ఆయనే, వేదాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది భగవంతుని అన్నమాట. అంటే మన జ్ఞానం రావాలన్నా, మరుపు రావాలన్నా, జ్ఞానం అభివృద్ధి చెందాలన్నా, బుద్ధి రావాలన్నా అన్నింటికీ భగవంతుడే కారణము అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక బిడ్డ పుట్టింది అనుకోండి. బిడ్డ పుట్టంగానే తను పాలను త్రాగడం మొదలు పెడుతుంది. అలా అంటే బిడ్డకి ఎవరు చెప్పరు కదా పాలు తాగాలి, ఇక్కడి నుంచి పాలు తాగాలి, అవన్నీ ఏం చెప్పరు. కానీ పాలు తాగుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఊర్లో పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ప్రాకడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత నడవడం మొదలు పెడతారు. అలా చేయడం అనేది భగవంతుని కృప ద్వారానే కదా జరిగేది. భగవంతుడు అంటే మీరే ఒకసారి ఆలోచించండి.
అంటే ఆ బిడ్డకి ఎవ్వరూ మనమేం ట్రైనింగ్ ఇవ్వము. తనంతట తనే పాలు తాగుతుంది. తనంతట తనే బోర్ల పడుతుంది. వాక్ చేస్తుంది. పాకుతుంది. ఇవన్నీ భగవంతుడు తనకిచ్చిన జ్ఞానం అన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అదంతా నేనే నేర్పిస్తున్నాను, నేనే చేస్తున్నాను. అలా అనుకోవడము చాలా అహంకారం అన్నమాట. భగవంతుడు లేనిదే ఎవరు ఏమీ చేయలేరు. ఏ జీవి కూడా ఏమీ చేయలేరు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ వేదాంత కర్తను నేనే. అంటే సామ, వేద, యజుర్, ఋగ్వేద, అథర్వేదం ఈ 4 వేదాలని ఎరిగింది ఆయనే. ఆయన ద్వారానే మనకి వేదం అనేది వస్తుంది. అన్ని వేదాల యొక్క సారాంశం ఏంటి? భగవంతునికి తెలుసుకోవడం. భగవంతుని గురించి తెలుసుకోవడము, భగవంతునికి సేవ చేయడము. అన్ని వేదాల యొక్క సారాంశమే భగవంతుని తెలుసుకోవడం. అన్ని వేదాల యొక్క సారాంశము భగవద్గీత. ఎవరైతే భగవద్గీతను తెలుసుకుంటారో వారు భగవంతుని గురించి తెలుసుకుంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. ఓ భరత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవ యందు సంపూర్ణముగా నిమగ్నుడగును. యా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్నింటికీ మూలము, అన్నింటికీ పురుషోత్తం నన్ను ఎరిగిన వారే నన్ను సంపూర్ణముగా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న స్టోరీని విందాము. ఒక మనువు అనే భక్తుడు ఒక బృందావనంకి వెళ్తారనమాట. బృందావనంకి వెళ్ళి అక్కడ ఒక 4-5 బ్రాహ్మణులు భగవంతుని గురించి చర్చిస్తూ ఉంటారు. చర్చించు ఉండేటప్పుడు అంటే ఎలాంటి వాదన అంటే వాళ్ళు తర్కం చేస్తుంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో తర్కం చేస్తుంటారు. కొంతమంది ఏంటంటారంటే ఈ సృష్టి అనేది అసలు భగవంతుని ద్వారా క్రియేట్ అవ్వలేదు, అది న్యాచురల్ గా అదంతకదే క్రియేట్ అయ్యింది, దీనికి ఎవరు కారణం కాదు, నేను భగవంతుడు అనే వాళ్ళే లేరు, ఇది న్యాచురల్ గా జరిగిపోతుంది, దీనికి అంతటికి కారణం సైన్స్. ఇలా ఒక్కొక్కరు ఒక వాదన చేస్తూ ఉంటారనమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక కాకి వచ్చి కొబ్బరికాయను కింద పడేస్తుంది. ఆ కాకి కింద పడేయంగానే ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని చెప్తారు. ఒకరు ఏం చెప్తారంటే అది దాని ముక్కు తగలడం వల్ల కింద పడేసింది అని ఒకరు, దాని జస్ట్ మామూలుగానే ఆడుకుంటూ కింద పడేసిందని ఇంకొకరు అని ఒక్కొక్కరి అభిప్రాయము, ఒక్కొక్కరు వాదిస్తూ, అంటే ఒకరికొకరు డామినేట్ చేసుకోవాలి, వాళ్ళ అహంకారాన్ని చూపించుకోవాలి, వారే గొప్ప, వారి వాదనే గొప్ప అనే అహంకారంతో వాదించుకుంటూ ఒకరినొకరు చేసుకుంటూ ఉంటారు. అంటే ఐ మీన్ టైం వృధా, ఆ తర్కంతో టైంని వృధా చేసుకుంటూ ఉంటారనమాట. ఒకరు వాళ్ళ సైన్స్ గొప్పదని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకోటి వాళ్ళు చెప్పిన తత్వమే గొప్పదని ఇంకొకరు ప్రయత్నిస్తుంటారు. ఇంకొకరు నేను చెప్పిన మాటనే గొప్పదని ప్రయత్నిస్తుంటారు. అలా వారు చెప్పిన అహంకారం, ఐ మీన్ వాళ్ళు చెప్పినది కరెక్ట్ అనే భావంతో వాదించుకుంటూ తర్కం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ భక్తుడు వచ్చి చెప్తారనమాట భగవంతుని గురించి. అంటే
భగవంతుని సంకల్పం లేనిది ఏదీ జరగదు. ఆ భగవంతుడి అనుకోకుండా ఆ కాకి వచ్చి అక్కడ కూర్చోదు. ఆయన చెప్ ఆయనకి తెలియకుండా ఆ కొబ్బరికాయ అనేది కింద పడదు. అంటే ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అని చెప్తారు కదా. ఈశ్వరుడు అంటే భగవంతుడు. భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అని ఇక్కడ మనకి, అంటే ఆ భగవంతుడే అన్నింటికీ మూలము, ఈ సృష్టికి మూలము. భగవంతుడే అన్నింటికీ కారణము. భగవంతుడు లేనిదే ఏమి మనము చేయలేము. భగవంతుడి మీద మనము పూర్తిగా ఆధారపడి ఉండాలి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఆయనే పురుషోత్తముడు, ఆయనే సర్వజ్ఞుడు. ఆయన గురించి మనము తెలుసుకోవాలి. అందరి జీవుల లక్ష్యం ఏంటి? భక్తియుత సేవ చేయడము. భక్తిలో ఉండి ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఆయన సేవ చేయడమే ప్రతి వారి లక్ష్యము, ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము. అందుకే ప్రతి ఒక్కరూ భక్తిత సేవ యందు నిమగ్నమయ్యి హరే కృష్ణ నామ జపాన్ని చేసుకుంటూ భగవంతుని గురించి శ్రవణం చేస్తూ భగవద్గీత భాగవతాన్ని చదువుకుంటూ భగవంతుని మీదనే ఆధారపడి భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవంతుడు చెప్పినట్లు నడుచుకోవాలి అని స్పష్టంగా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. స్మార్తవ్యః సతతం విస్మర్తో న జాతు చేత్ సర్వే విధి నిషేధాశ్చ యత్యోర్యేవ కింకరః. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడు విష్ణువుని గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు విష్ణువుని మర్చిపోకూడదు. ఈ 2 సూత్రాలపై అన్ని నిషేధాలు మరియు నిషేధాజ్ఞలు ఆధారపడి ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. దీంట్లో స్పష్టంగా చెప్తున్నారు, ఎప్పుడు విష్ణువుని గుర్తు పెట్టుకోవాలి, విష్ణువుని మర్చిపోకూడదు. అంటే మనము ఎప్పుడు భగవంతుని ధ్యానంలోనే భగవంతుడు అంటే హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము స్మరణ చేస్తున్నాము, ఆయన మంత్రాన్ని, ఆయన నామాన్ని జపిస్తున్నాము. ఆయన నామానికి ఎటువంటి తేడా లేదు. హరిర్నామ కేవలం కలైనాస్తే నది రస్తత. అంటే ఈ కలియుగంలో హరినామము తప్ప ఇంకో గతి లేదు అని స్పష్టంగా మనకి చైతన్య మహాప్రభువులు చెప్తున్నారన్నమాట. అంటే ఈ కలియుగంలో ఉండే ఈ కలి దోషాలని, ఈ పాపాలని అన్నింటినీ నివారించడానికి ఈ హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే మనకి దిక్కు అని చెప్తున్నారు. అంటే ఈ పాపాలన్నీ తొలగిపోవాలి, మనకున్న చెడు గుణాలు పోవాలి అంటే ప్రతి క్షణము మనం భగవంతుని మర్చిపోకుండా భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోవాలి. భగవంతుడు చెప్పిన అన్ని సూత్రాలని అన్నింటినీ మనము పాటించాలి అని ఇక్కడ భక్తి రసామృత సింధు నుంచి చెప్తున్నారు. కృష్ణ చైతన్య సాధనలో భక్తుడు స్వచ్ఛమైన మంచితనం యొక్క స్థితిని చేరుకోవడానికి అన్ని ద్వారాలని, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తాడు. ఉదాహరణకి భక్తుడు కళ్ళు మరియు చెవులను గ్రంథాలను చదవడానికి మరియు వినడానికి, నాసిక రంధ్రాలని ప్రభువుకు అర్పించే పువ్వులను వాసనకి, మరియు నోరును భగవంతుని అందించిన ఆహారాన్ని రుచి చూడడానికి మరియు మహామంత్రాన్ని జపించడానికి ఉపయోగిస్తాడు. దీంట్లో ఏం చెప్తున్నారు? ప్రతి భక్తుడు పాటించి అన్ని లక్షణాలని చెప్తున్నారనమాట. కళ్ళని భగవంతుని చూడడానికి, గ్రంథాలను చదవడానికి, భగవంతుని గురించి వినడానికి, మన ముక్కుని భగవంతునికి అర్పించిన పువ్వులు వాసన చూడడానికి,
నోరు భగవంతునికి సమర్పించిన ఆహారాన్ని ఈ తీసుకోవడానికి అండ్ మరియు మహామంత్రాన్ని జపించడానికి వీటికి మాత్రమే భక్తులు వీటిని ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ, ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ కరుణామయ మాతాజీ, మీరేమన్నా యాడ్ చేస్తారా? కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ మీరు. ఆహా లేదు, మీరంటే ఏదన్నా చెప్పాలనుకుంటే. ఇది ఆ, పురుషోత్తమ యోగం అనేది చాలా యాక్చువల్ గా కష్టమైన చాప్టర్. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది, కానీ దాన్ని నాకు అర్థమైన విధంగా మా శిక్షా గురువులు చెప్పిన విధంగా, మా గురువులు చెప్పిన విధంగా నేను నాకు అర్థమైన దగ్గరికి నేను చెప్పగలిగాను. అందుకే కరుణామయ మాతాజీ నాకంటే ఎక్కువ ఆమె తెలుసు మాతాజీకి, అందుకే ఏమైనా చెప్తారేమో అని అడుగుతున్నాను. ఆ, చెప్తాను మాతాజీ. ఒక 2 చెప్పండి మినిట్స్, మాతాజీ. ఒక 2 మినిట్స్ మాతాజీ. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను. ఉమ్. ఓకే. ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. 1 మినిట్ మాతాజీ, చెప్. Yeah.